హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? సో ఇప్పుడు మేము అన్నవరం నుంచి పెనుగొండ వెళ్తున్నాము. సో అన్నవరం పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ అనేది ఆల్రెడీ అప్లోడ్ చేశాము. సో దయచేసి ముందుగా వీడియోస్ కూడా చూస్తారని ఆశిస్తున్నాను. అన్నవరంలో దర్శనం అయిపోయిన తర్వాత మేము లంచ్ చేసుకొని ఒక క్యాబ్ మాట్లాడుకున్నాము. ఎందుకు అంటే మనకు పెనుగొండ అన్నవరం నుంచి ఒక 140 కిలోమీటర్లు ఉంటుంది. సో బస్సులో వెళ్ళి రావాలి అంటే ఇబ్బంది అవుతుందని క్యాబ్ అనేది మాట్లాడుకున్నాము. సో మేము అక్కడి నుంచి మళ్ళీ కాకినాడ శ్రీ కొవ్వూరు వారాహి మాత ఉంది కదా, లక్ష్మీ ప్రసన్న గారు స్థాపించినటువంటి పీఠం, అక్కడికి కూడా వెళ్ళాము. సో ఇవి రెండు కవర్ చేసుకొని మళ్ళీ తిరిగి అన్నవరం రావడానికి మేము క్యాబ్ అనేది మాట్లాడుకున్నాము. మా దగ్గర 5,800 రూపాయలు ఛార్జ్ చేశారు క్యాబ్ వారు. పూర్తిగా 280 కిలోమీటర్లు అనేది వస్తుంది. అన్నవరం నుంచి పెనుగొండ, పెనుగొండ నుంచి కాకినాడ కొవ్వూరు మారాహిమాత, కాకినాడ నుంచి మళ్ళీ తిరిగి అన్నవరం. అన్నవరం నుంచి పెనుగొండ వెళ్లే మార్గ మధ్యం ప్రకృతి అందాలను సంతరించుకొని ఉంటుంది. ఎంతైనా ఆంధ్రప్రదేశ్ అంటేనే ప్రకృతికి మారుపేరు. పెనుగొండ వెళ్లే మార్గ మధ్యంలో కడియపులంక అనే గ్రామం వస్తుంది. ఇక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్ల పాటు రోడ్డుకి ఇరువైపులా మనకు నర్సరీలే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి దేశం నలుమూలలకు, విదేశాలకు కూడా చెట్లను ఎక్స్పోర్ట్ మరియు ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు. మనకు తెలిసినవి, తెలియనివి, దేశంలో ఉన్న ఎన్నో లక్షల రకాల పూల చెట్లు, పండ్ల చెట్లు, కూరగాయల చెట్లు అన్ని ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇప్పుడు వాటిని చూసేయండి. అలా 20 కిలోమీటర్ల పాటు నర్సరీలు దాటుకొని వచ్చిన తర్వాత మనకు వివిధ రకాల గుమ్మడికాయలు మరియు పుచ్చకాయలు అంటే వాటర్ మిలన్స్ కూడా మనకి ఇక్కడ ఫ్రెష్ గా దొరుకుతూ ఉంటాయి. ఇక్కడి నుంచే ఇవి కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అవుతూ ఉంటాయి. సో ఇలా అన్ని దాటుకొని వచ్చిన తర్వాత మనం పెనుగొండ గ్రామంలోకి ఎంటర్ అయిపోయాము. ఇదే పెనుగొండ గ్రామము. ఈ గ్రామం చుట్టుపక్కల మొత్తం ఎటు చూసినా ప్రకృతి రమణీయతలే కనిపిస్తూ ఉంటాయి మనకు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారు ఆర్యవైశ్యుల కులదైవము. అమ్మవారు ఇక్కడే జన్మించారు, పెనుగొండలోనే. ఇక్కడ అమ్మవారి గుడికి కొన్ని వేల ఏళ్ల చరిత్ర కూడా ఉంది. ఆ చరిత్ర గురించి, ఆ మహత్యం గురించి మీకు నెక్స్ట్ క్లిప్ లో ఒక బోర్డు అనేది పెడతాను. సో వీడియో అనేది పాజ్ చేసి ఆ బోర్డు మీద ఉన్న మ్యాటర్ మొత్తం చదవండి. మీకు అమ్మవారి గుడి గురించి మొత్తం అర్థం అవుతుంది.
ఇక్కడ కనిపిస్తున్న గోపురమే ఆలయం యొక్క రాజగోపురం. ఎంతో శిల్పకళతో కూడిన రాజగోపురాన్ని చూడడానికి మా 2 కళ్ళు సరిపోలేదు. ఎంతోసేపు అలా చూస్తూ మైమరిచిపోయాము మేము ఆ గోపురాన్ని. ఆలయం లోపలికి వెళ్ళిపోదాం రండి. ఆలయం రాజగోపురమే కాదు, అసలు ఆలయం మొత్తం శిల్పకళతో నిండిపోయి ఉంటుంది. ఎటు చూసినా శిల్పకళ శిల్పకళ శిల్పకళ. గుడి మొత్తాన్ని రంగులతోని శిల్పాలతోని నింపేశారు. ఎంతసేపు చూసినా కూడా మాకు తనివి తీరలేదు. సో నేను మాటల్లో చెప్పలేను, మీరే చూసేసేయండి. ఈ ఆలయం ప్రక్కనే మరొక ఆలయాన్ని 2019వ సంవత్సరంలో స్థాపించారు. ఈ ఆలయంలో 90 ఫీట్ల ఎత్తుతోని 65,000 కిలోల బరువుతోని పంచలోహాలతో చేసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. చూడడానికి 2 కళ్ళు మాత్రం అస్సలు సరిపోవు, అంత అందంగా కనిపిస్తారు అమ్మవారు ఇక్కడ. నా మాటలతో నేను చెప్పలేను, మీరే చూసేసేయండి. చూశారు కదా అమ్మవారి నిలువెత్తు రూపాన్ని. ఇక్కడ వాసవిమాత దర్శనం అయిపోగానే ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్లు ప్రయాణం చేసి శ్రీ కాకినాడ కొవ్వూరు వారాహిమాత అమ్మవారి దర్శనానికి వెళ్ళాము. సో మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. ఇక్కడ అమ్మవారిని పీఠాన్ని లక్ష్మీ ప్రసన్న గారు స్థాపించారు. సో ఇక్కడ వీడియో అనేది ఎక్కువ నేను తీయలేదు, సో అందుకే ఇదే వీడియోలో నేను క్లిప్స్ అనేది యాడ్ చేశాను. మీరు కూడా ఆ వారాహి అమ్మవారిని దర్శించుకొని తరించండి. Thank you so much for watching this video. Please like, share and subscribe to my channel KMK Muchatlu. Next video తో మళ్ళీ కలుద్దాం.